జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాము. ఎవరైనా మనకు మంచి విషయాలు చెప్పినప్పుడు నేను కూడా అలా చేయాలి, అది సాధించి చూపించాలి, నేనంటే ఏంటో ఈ ప్రపంచానికి అర్థమయ్యేలాగా చేయాలి, నా జీవితాన్ని చాలా సుఖవంతంగా సౌకర్యవంతంగా మార్చుకోవాలి అని చెప్పి లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటాము. కానీ పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేకపోవడానికి కారణాలు ఏంటి, ఏ అంశాలను జయించినప్పుడు మనం అనుకున్నది సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మొట్టమొదటిది బద్ధకంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చేద్దాంలే అప్పుడు చేద్దాంలే అనుకుంటూ చేయాలనుకునేటువంటి తలంపు అయితే ఉంటుంది, లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకుంటారు. కానీ చెయ్యాలనుకునేటువంటి పనిని అస్తమానం బద్ధకంతో రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అంటూ వాయిదా ధోరణిలో వెళ్తూ ఉంటారు. మీకు విషయం తెలుసా, ఎవరైతే బద్ధకంతో మెదులుతున్నటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఇతరులపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారో, ఎవరైతే అనవసరమైనటువంటి విమర్శలు చేస్తూ ఇతరుల గురించి లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఎవరైతే వాయిదా వేసేటువంటి ధోరణితో ఉండి ఉంటారో వాళ్ళపైననే శని పయనం చేస్తూ ఉంటాడట. రేపు మాపు అనేటువంటి వాయిదాలు పక్కన పెట్టేసి ఈ క్షణమే మీరు చేయాలనుకునేటువంటి పనికి సంకల్పం చుట్టుకొని బద్ధకాన్ని పక్కన పెట్టేసి అడుగు ముందుకు వేయండి. ఇది మొట్టమొదటి సూత్రం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే అతిగా తినటం. ఎప్పుడైతే అధికంగా తింటారో అది అతి నిద్రకి దారితీస్తుంది. ఎప్పుడైతే అధికంగా ఆలోచిస్తారో అది అతి అలసటకి దారితీస్తుంది. అందుకని అతిగా తినటం, అధికంగా ఆలోచించడం అనేది ఆపేయండి. ఇవి రెండు కూడా మనకి ప్రతిబంధకాలుగానే మారుతాయి. మనం చేయాలనుకునేటువంటి పనిని పక్కన పెట్టేసి వాయిదా వేసే విధంగా బద్ధకస్తులుగా మార్చేస్తూ అధికంగా తినటం, అధికంగా ఆలోచించటము, ఇవి రెండు కూడా అతి నిద్రకి కారణమవుతాయి. అందుకని మీరు చేయాలనుకునేటువంటి తలంపుతో ఏదైనా లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్తున్నప్పుడు ఈ రెండింటిని తగు జాగ్రత్తతో వ్యవహరించండి. లేదనంటే బద్ధకస్తులుగా నిద్రమత్తులో మునిగిపోతూ ఉంటారు. మూడవది భయం. ఎవరేమనుకుంటారో, ఇలా చేస్తే సరైనటువంటి పనేనో కాదో, అమ్మో నా వల్ల అవుతుందా అనేటువంటి అపనమ్మకము, భయము ఏవైతే ఉంటాయో అవి కూడా మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. మీరు తప్పు పని చేయనంత వరకు దేనికి భయపడకండి. కొంతమంది ఉదయమే లేచి వ్యాయామం చేయాలనుకుంటారు, కానీ డాబా పైన వ్యాయామం చేస్తూ ఉంటే అందరూ చూస్తారేమో అనేటువంటి భయం, ఎవరు ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచన వీళ్ళని ఆపేస్తూ ఉంటుంది. మీరు చేసేటువంటి పని తప్పు పని కానప్పుడు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా ముందడుగు వేయండి. అన్ని సాధించిన తర్వాత మీ వైపు ఆశ్చర్యంగా చూసినటువంటి కళ్ళే అభినందనతో చూస్తాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. మరో విషయం ఏంటంటే ఎడతెగనటువంటి ఆలోచన. ఇది నా వల్ల అవుతుందా, ఇది చేస్తే ఇలా జరుగుతుందేమో, వాళ్ళు అలా అనుకుంటారేమో, వీళ్ళు అలా అనుకుంటారేమో అంటూ ఎడతెగని ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆలోచనలు పక్కన పెట్టేయండి. చేయాలనుకునేటువంటి పనికి ఈ క్షణమే శ్రీకారం చుట్టండి. ఎందుకు అధికంగా ఆలోచిస్తూ మానసికంగా అలసిపోతారు? పనిని పక్కన పెట్టేసి అధికంగా ఆలోచించి సాధించేది ఏముంది చెప్పండి? ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామా, ఇక మన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ప్రయత్నము సాధనతో ముందడుగు వేయాలి తప్ప వెనకడుగు వేయనే వద్దు. దాన్ని సాధిస్తాను అనేటువంటి నమ్మకంతో ఆశతో ముందడుగు వేయాలి. అంతేకాని నిరాశ నిస్పృహలతో ఇది మన వల్ల కాదు అని మాత్రం వెనకడుగు వేయకూడదు. ఉదయం కానే కాదు అనుకోవడం నిరాశ, ఉదయించిన తర్వాత ఆ ఉదయం అలాగే ఉండాలి అనుకోవడం దురాశ కానీ నిరాశ కానీ మనసులో అస్సలే ఉండకూడదు. ఖచ్చితంగా ఆశ, నమ్మకం, పట్టుదల, కృషి, సాధన అనేటువంటి అంశాలని ఆధారంగా చేసుకొని అతి బద్ధకాన్ని, అతి నిద్రని, వాయిదా వేసేటువంటి గుణాన్ని పక్కన పెడుతూ నిరంతరం ముందుకు సాగితే మాత్రం ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించి తీరుతావు. అంతే తప్ప భయంతోనో, నిరాశ నిస్పృహలతోనో, అపనమ్మకం పైననో ఇది మన వల్ల అవుతుందా అనేటువంటి నిరాశతోనో చేస్తున్నటువంటి పనిని వదిలేస్తే మాత్రం అక్కడే ఆగిపోతావు. ఒక్కొక్కసారి క్రోధం కూడా మనల్ని, విపరీతమైనటువంటి కోపం అంటే క్రోధం కూడా మనల్ని మన లక్ష్యాల నుంచి వేరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. మనము ఒక పనిని తలపెట్టి ముందుకు వెళ్తున్నప్పుడు అది నీ వల్ల అవుతుందా, నువ్వు చేస్తావా, అంత లేదులే నీకు అని చెప్పి మనల్ని కొంతమంది గేలి చేయొచ్చు, అవమానపరచొచ్చు, సహకరించకుండా వెనక్కి లాగేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. అలాంటప్పుడు కోపంతో కానీ క్రోధంతో కానీ వాళ్ళకి సమాధానం చెప్పకండి. అతి కోపము, అతి క్రోధము మనల్ని నిర్వీర్యపరిచేటువంటి అవకాశం ఉంటుంది. నవ్వి వదిలేయండి. చేసేటువంటి పనిపైన దృష్టి నిలపండి. అంతేకాని వాళ్ళతో వాగ్వాదాలకి దిగటం కానీ, కోపంతో క్రోధంతో అరవటం కానీ చేయకండి. కోపము, క్రోధము అనేటువంటివి మీ లోపల శక్తిని హరించి వేస్తాయి. మీ ఆలోచన విధానాన్ని నిర్వీర్యపరిచేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని బద్ధకాన్ని, అతి నిద్రని, అతి ఆలోచనని, క్రోధాన్ని వీటన్నింటినీ వదిలిపెట్టి ప్రశాంతంగా మీరు చేయాలనుకునేటువంటి పని ఆలోచన వచ్చిందే తడువుగా దానిని సంకల్ప బలంగా భావించి ముందడుగు వేయండి. విజయోస్తు. మీరు అనుకున్నది సాధించి మీకు విజయం సిద్ధించాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.